నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మార్చి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, మూలం రమేష్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని సిపిఎం కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెన్నా నది ఒడ్డునే ఉన్న సిటీ నియోజకవర్గంలోని కొలాయిల్లో ఎక్కడా కూడా తాగునీరు సరఫరా కావడం లేదని, దాంట్లో మురుగునీరు సరఫరా అవుతుండడం దారుణమన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కేవలం మెసేజ్లకే పరిమితమైందని విమర్శించారు. ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో మార్చి 8వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి నేడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల మీద ప్రజల్ని సంఘటితం చేసి పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన పోరాట కార్యక్రమాలని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడానికి ప్రజా చైతన్య యాత్రలు పేరుతో సిపిఎం పార్టీ మార్చి 8 నుంచి 17 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 17 లోపు కానీ ఈ చిన్న చిన్న సమస్యలు సైతం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎంత దారుణం అంటే, పెన్నా నది ఒడ్డునే ఉంది నెల్లూరు సిటీ నియోజకవర్గం. పెన్నా నది సిటీ నియోజకవర్గంలో నుంచే పెన్నా నది ప్రవహిస్తూ ఉంది. అటువైపుగా ఉన్నటువంటి 53, 54 డివిజన్లు, వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, గాంధీగిరి కాలనీ ఆ ప్రాంతాల్లో కానీ, ఇటువైపు ఉన్నటువంటి రంగనాయకులపేట, బోడిగొడ తోట, జాకీర్ హుస్సేన్ నగర్ ఈ ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా కొలాయిల్లో, ఇటు మధ్యలో ప్రాంతంగా ఉన్నటువంటి కోటమెట్ట, బాలాజీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొలాయిల్లో త్రాగేందుకు ఉపయోగపడేటటువంటి మంచినీరు సరఫరా కావడం లేదు. మురికి నీరు సరఫరా అవుతా ఉంది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు అనేటటువంటివి ఈ రోజుకి కూడా వేలాది మంది ఇళ్ళు లేకుండా, మంజూరు కాకుండా, ఒకవేళ మంజూరు అయి ఉంటే అవి ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దళితులు, దళిత వాడలు, గిరిజన కాలనీలు, ముస్లిం మైనారిటీలు, నిరుపేదలు, సామాన్యులు నివసించేటటువంటి ప్రాంతాలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 170% మందికి పొజిషన్ సర్టిఫికేట్లని, డి ఫారం పట్టాలని, బి ఫారం పట్టాలని ఇటువంటి పట్టాలు ఉన్నాయి తప్ప అవి ఎందుకు కూడా ఏదైనా ఆ కుటుంబంలో బిడ్డ చదువుకి కానీ లేదా పెళ్లికి కానీ అనారోగ్య కారణంగా వస్తే అత్యవసరంగా ఆసుపత్రి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కానీ, ఏదైనా ఒక 10 అంకణాలు 9 అంకణాలు ఆస్తి ఉంటే ఏమాత్రం ఎక్కడ బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి కానీ, వారసులకు బదలాయించడానికి కానీ ఆ పట్టాలు ఉపయోగపడడం లేదు. రిజిస్ట్రేషన్ పట్టాలు అనేటటువంటివి పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతాల్లో లేవు. అలాగే అత్యధిక మంది నివసించేటటువంటి ఒక 40,000 మంది జనాభా కలిగిన 53, 54 డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకు లేదు. ఈరోజు సూపర్ 6 అని తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 అనే నినాదంతో, పథకాల నినాదంతో అధికారంలోకి వచ్చింది. 3 6లు కొట్టారు. ఒకటి వచ్చి పెన్షను, మరొకటి వచ్చేసి గ్యాస్ సంబంధించినటువంటిది. ఇట్లా 3 6లు అనేటటువంటివి కొట్టారు. కానీ వీటికి వడపోత పోసే కార్యక్రమాన్ని ఇప్పుడు ఇంటింటికి సర్వే పెట్టి ఉన్న పెన్షన్లు తీసేయడం కానీ, ఉన్న సంక్షేమ పథకాలను తీసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. డిఎస్సి అన్నారు, నిరుద్యోగులకి డిఎస్సి అనేటటువంటిది ఇంతవరకు ఆ నోటిఫికేషను ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో ఇస్తారా అయినా అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఏ రకమైనటువంటి ప్రభుత్వ ఖాళీలు, ఒక డిఎస్సి అంటున్నారు తప్ప అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిని ఫిలప్ చేయడం వల్ల ఉన్న ఆప్కాస్ అనేది ప్రభుత్వ రంగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే వాళ్ళందరినీ తీసేసి ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకి, కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ ఉంటున్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం, ఇలా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారం కావడం లేదు. ప్రజా విజ్ఞప్తుల దినం, గ్రీవెన్స్ అనేటటువంటి నడుపుతున్నారు. కుప్పలుగా పోయి ప్రజలు అక్కడ అర్జీలు ఇస్తున్నారు. దానికి సమాధానం మాత్రం మెసేజ్ వస్తుంది కానీ 10 సార్లు కూడా ఈ గడిచినటువంటి ఒక 9-10 నెలల్లో ప్రతి నెల పోయి అర్జీ పెట్టిన భూ సమస్యలు కానీ, చిన్నపాటి సమస్యలు కానీ, లేదా రెవెన్యూ పరంగా ఏదైనా ఉన్నటువంటి సౌకర్యాల విషయంలో కానీ ఏ సమస్య కూడా పరిష్కారం అయితే చేయడం లేదు. పబ్లిసిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఏఐ అని ప్రచార ఆర్భాటాలు, P4 అని ఇవి చేస్తున్నారు తప్ప పరిష్కారాలు చేయడం లేదు. అందుకని ఈ ప్రజా చైతన్య యాత్రల సందర్భంగా ప్రజల్ని సమీకరించి, ప్రజలని భాగస్వాములు చేసి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి
ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రల్ని చేపట్టింది. మేము నెల్లూరు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, సిపిఎం చేపట్టిన ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కండి. ప్రజలందరం కలిసి ప్రజల యొక్క అజెండాని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేదానికి ఈ ప్రజా చైతన్య యాత్ర చేపట్టాము. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 17 దాకా అనేక సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యలు ఈరోజు మనం చూస్తున్నాం. టిట్కో ఈరోజు కూడా కొన్ని దగ్గర పూర్తి కాలేదు, పూర్తి అయినటువంటి లబ్ధిదారులు కూడా ఈరోజు కూడా ఇవ్వలేదు. అదే పద్ధతిలో జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఈరోజు కూడా పూర్తి చేయలేదు. ఈ యొక్క నెల్లూరు నగరంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మందికి నివాసం ఉండేటువంటి వాళ్ళకి పట్టాలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందువల్ల చాలామందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్ లేవు. కాక దళిత వాడల్లో కానీ గిరిజన కాలనీస్లో ఈరోజు మనం చూస్తున్నాం శ్మశాన వాటికలు లేక చాలా దగ్గరలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ కాలనీస్లో. అందువల్ల శ్మశాన వాటికలు ఇలాంటి అనేక సమస్యలు కాదు, మన జిల్లాలో ఉండేటువంటి ఇంచుమించు ధాన్యం కోతలు పూర్తి కాబోతున్నాయి. ధాన్యానికి మద్దతు ధర ఒక్క ప్రభుత్వం ప్రకటించింది. ఆ పద్ధతుల్లో ఈరోజు కొనుగోలు కేంద్రాల దగ్గర ఎలాంటి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండాలి కానీ కొనుగోలు కేంద్రాల దగ్గర అలాంటి పరిస్థితి లేదు, కొన్ని నామమాత్రంగానే ఉన్నాయి. అందువల్ల రైతాంగం ఈరోజు చాలా ఇబ్బందులు. గతంలో 24,000 23,000 కొనుగోలు చేసి ఈ సంవత్సరం 17,000 ఉంది. ఓ పక్క ప్రాజెక్టులు మన జిల్లాలో ఉండేటువంటి వెలుగొండ ప్రాజెక్టు, నెల్లూరు, ప్రకాశం, అట్లాగనే కడప, ఈ 3 ప్రాంతాలకు కూడా వెలుగొండ ప్రాజెక్టుకి 3,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అయితే ఆమె చెప్పింది ప్రభుత్వం మేము 4,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం, ఈ మెట్ట ప్రాంతాలైనటువంటి వాటికి వ్యవసాయానికి అభివృద్ధికి మేము పాటుపడతామని ప్రభుత్వం చెప్పింది. అలాంటి బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. ఓ పక్క సోమేశ్వర 5వ కెనాల్, ఒక సోమేశ్వరకి సంబంధించినటువంటి ఆఫ్టర్ పోయినసారి దెబ్బతినిపోయింది. 109 ఈ రోజుకి 109 కోట్లు మళ్ళీ దానికి విడుదల చేశారు. కానీ పనులు పూర్తిగా కొన్నిసార్లు చూస్తే వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. ఇట్లా రాబో కాలంలో వ్యవసాయానికి అభివృద్ధి కావాలంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలి. తాడపాడు ప్రాజెక్టు కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీరు, తాగునీరు ఈ రెండింటిని కూడా ఆ ప్రాంతానికి అవసరం. ఇవే కాకుండా అనేక సమస్యలు, పెన్షన్స్ ఈరోజు పీపీ పేరుతో, P4 పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. అనేక మంది దగ్గర ఉండేటువంటి ఇంటింటికి పోయి మీ ఇంట్లో స్కూటర్ ఉందా లేకపోతే ఫ్రిడ్జ్ ఉందా రకరకాల సర్వే పేరుతో రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ తొలగించి మేము ఇస్తున్నామనేది ప్రభుత్వం చెప్పేదానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అందువల్ల వాస్తవంగా ఉండేటువంటి వాటిని రద్దు చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అందువల్ల రాబో కాలంలో 7 నుంచి 8 నుంచి 17 దాకా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటాం. ప్రజల యొక్క సమస్యలు సచివాలయాలు కానీ ఎంఆర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్, ప్రజల కథలు ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేస్తాం. అందువల్ల రాబో కాలంలో 23 నుంచి 28 దాకా కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి, ప్రజలందరూ భాగస్వాములు అయ్యేదానికి సిపిఎం పార్టీ ఇంటింటికి పోయి వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తెచ్చుకుని రాబో కాలంలో ఈ పోరాటానికి సిద్ధమవుతుందనేటువంటి సందర్భంగా తెలియజేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 17 దాకా
అనేక సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యలు ఈరోజు మనం చూస్తున్నాం. టిట్కో ఇల్లు ఈరోజు కూడా కొన్ని దగ్గర పూర్తి కాలేదు, పూర్తి అయినటువంటి లబ్ధిదారులు కూడా ఈరోజు కూడా ఇవ్వలేదు. అదే పద్ధతిలో జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఈరోజు కూడా పూర్తి చేయలేదు. ఈ యొక్క నెల్లూరు నగరంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మందికి నివాసం ఉండేటువంటి వాళ్ళకి పట్టాలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందువల్ల చాలామందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్ లేవు. ఏ కాక దళిత వాడల్లో కానీ గిరిజన కాలనీస్లో ఈరోజు మనం చూస్తున్నాం శ్మశాన వాటికలు లేక చాలా దగ్గరలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ కాలనీస్లో. అందువల్ల శ్మశాన వాటికలు ఇలాంటి అనేక సమస్యలు ఇవే కాదు, మన జిల్లాలో ఉండేటువంటి ఇంచుమించు ధాన్యం కోతలు పూర్తి కాబోతున్నాయి. ధాన్యానికి మద్దతు ధర ఒక్క ప్రభుత్వం ప్రకటించింది. ఆ పద్ధతుల్లో ఈరోజు కొనుగోలు కేంద్రాల దగ్గర ఎలాంటి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండాలి కానీ కొనుగోలు కేంద్రాల దగ్గర అలాంటి పరిస్థితి లేదు, కొన్ని నామమాత్రంగానే ఉన్నాయి. అందువల్ల రైతాంగం ఈరోజు చాలా ఇబ్బందులు. గతంలో 24,000 23,000 కొనుగోలు చేసి ఈ సంవత్సరం 17,000 ఉంది. ఓ పక్క ప్రాజెక్టులు మన జిల్లాలో ఉండేటువంటి వెలుగొండ ప్రాజెక్టు, నెల్లూరు, ప్రకాశం, అట్లాగనే కడప, ఈ 3 ప్రాంతాలకు కూడా వెలుగొండ ప్రాజెక్టుకి 3,900 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. అయితే ఆ రోజు చెప్పింది ప్రభుత్వం మేము 4,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం, ఈ మెట్ట ప్రాంతాలైనటువంటి వాటికి వ్యవసాయానికి అభివృద్ధికి మేము పాటుపడతామని ప్రభుత్వం చెప్పింది. అలాంటి బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. ఓ పక్క సోమేశ్వర ఐలవ కెనాల్, ఒక సోమేశ్వరకి సంబంధించినటువంటి ఆఫ్టర్ పోయినసారి దెబ్బతినిపోయింది. ఈ రోజుకి 109 కోట్లు మళ్ళీ దానికి విడుదల చేశారు. కానీ పనులు పూర్తిగా పోయినసారి చూస్తే వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. ఇట్లా రాబో కాలంలో వ్యవసాయానికి అభివృద్ధి కావాలంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలి. రాళ్లపాడు ప్రాజెక్టు కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీరు, తాగునీరు ఈ రెండింటిని కూడా ఆ ప్రాంతానికి అవసరం. ఇవే కాకుండా అనేక సమస్యలు, పెన్షన్స్ ఈరోజు పీపీ పేరుతో, P4 పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. అనేక మంది దగ్గర ఉండేటువంటి ఇంటింటికి పోయి మీ ఇంట్లో స్కూటర్ ఉందా లేకపోతే ఫ్రిడ్జ్ ఉందా రకరకాల సర్వే పేరుతో రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ తొలగించి మేము ఇస్తున్నామనేది ఈ ప్రభుత్వం చెప్పేదానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అందువల్ల వాస్తవంగా ఉండేటువంటి వాటిని రద్దు చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అందువల్ల రాబో కాలంలో 7 నుంచి 8 నుంచి 17 దాకా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటాం. ప్రజల యొక్క సమస్యలు సచివాలయాలు కానీ ఎంఆర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు దగ్గర రిప్రజెంటేషన్, ప్రజలకు అందించి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేస్తాం. అందువల్ల రాబో కాలంలో 23 నుంచి 28 దాకా కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి, ప్రజలందరూ భాగస్వాములు అయ్యేదానికి సిపిఎం పార్టీ ఇంటింటికి పోయి వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తెచ్చుకుని రాబో కాలంలో ఈ పోరాటానికి సిద్ధమవుతుందనేటువంటి సందర్భంగా తెలియజేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.